క్రిస్పీ గారెలు చేసుకోవడం కోసం 4-5 గంటలు నానబెట్టుకున్నాను. మినపప్పు బాగా నానినాయండి. దీన్ని ఒక జార్లోకి వాటర్ లేకుండా తీసుకున్నాము. ఇది నానింది కదా, ఆ వాటరే సరిపోతుంది కంటెంట్. ఇంకేం వాటర్ వేయకుండా క్రిస్పీగా రావాలంటే అలాగే వేయాలి. దీన్ని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుండా కచ్చపచ్చగా వేసుకుందాం. చూసారు కదా, ఇలా పప్పులుగా కచ్చపచ్చగా ఇలా వేసుకుంటే కంటెన్సీలో మనకి గారెలు క్రిస్పీగా వస్తాయి. ఆనియన్స్ ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకున్నాను, 4 మిర్చి, చిన్న అల్లం ముద్ద, సాల్ట్, పొద్దున్నే బాగా ఎంత పని కన్నది, కొత్తిమీర, కరివేపాకు. ఇది కచ్చా పచ్చగా మిక్సీ కొట్టుకోవాలి. అలా విడిగా కోసేసుకునే దానికన్నా ఇలా వేసుకుంటేనే బాగుంటుంది. ఇలా కచ్చా పచ్చగా వేసుకోవాలి. వేసుకున్నది ఈ గారెపిండిలో వేసుకున్నాము. దీంట్లో సాల్ట్ వేసాను, దీంట్లో సాల్ట్ వేసాను. మీడియంగా చూసుకొని వేసుకోవాలి, దేనికి సరిపడది. ఎందుకంటే కన్ను ఎక్కిద్ది లేకపోతే. ఇలా వేసుకున్నాక పిండి బాగా రెండు కలిసిపోయేలాగా కలుపుకొని, కొంచెం బీప్ పిండి కరకరలాడుతాయి. ఇదిగోండి ఇలా పిండి కలిపి పెట్టుకున్నాక నూనె బాగా వేడి రానిచ్చి కొంచెం పొగలు వచ్చేటప్పుడు కొంచెం సిమ్లో పెట్టి ఇలా వాటర్ పెట్టుకోవాలి. ఇలా అనుకొని మీకు పలస కావాలంటే పలసగా, లావుగా కావాలంటే లావు, మీకు కావాల్సిన విధంగా అనుకొని వేసేసుకో. ఇలా ఎర్ర చట్నీతో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. నోట్లో పొలుపులుగా బాగా క్రంచీగా ఉంది. ఉల్లిగడ్డి కారం చాలా బాగుంది. చూడండి ఎలా ఉందో, పైన క్రంచీగా, లోన మెత్తగా సాఫ్ట్గా ఉంది కదా. ఇలా తీసుకొని ఎర్ర చట్నీతో, ఎర్రకారంతో తింటే చాలా బాగుంటుంది. సూపర్.